హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు రథసప్తమి. ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి స్పెషల్ రథం ముగ్గు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అమ్మ ఇక్కడ చిక్కుడాకులు కోస్తుంది. ప్రతి సంవత్సరం ఈ టైంకి మా ఇంట్లో పెద్ద చిక్కుడు తీగ ఉండేది. ఈసారి ఏంటో చాలా చిన్నగా ఉంది. రథసప్తమికి పాలు పొంగిస్తాం కదా, అలా ఎందుకు చేస్తారు, అది కూడా రథసప్తమికే ఎందుకు చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తెలుసుకోండి. ఇవాళ రథసప్తమి అని చెప్పాను కదా, అమ్మ పాలు పొంగించడం కోసం ముగ్గు వేస్తుంది. మాఘమాసంలో 7వ రోజు అంటే మాఘ శుక్ల సప్తమి నాడు రథసప్తమి వస్తుంది. రథం అంటే గమనం అని అర్థం. సూర్యుని గమనం ఈ తిథి నుండి మారుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భంలో ఆ సూర్యభగవానుని కాంతి, వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది. రథసప్తమికే సూర్య జయంతి, భానుసప్తమి, మిత్రసప్తమి, జయసప్తమి, మహాసప్తమి, భీష్మసప్తమి అని ఎన్నో పేర్లున్నాయి. ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడు సత్రాజిత్తుకు శమంతకమణిని ప్రసాదించాడు. అయితే రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకొని తలస్నానం చేయాలంటారు కదా, అలా ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జిల్లేడు ఆకులు సూర్యుడికి ఇష్టమైన ఆకులు. వీటినే అర్ఘపత్రములు అని కూడా పిలుస్తారు. శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువు ముందే ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు ఏర్పడతాయి. అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు. ఈ విధంగా చేయడం వలన జిల్లేడు ఆకులలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు, అనారోగ్యము రాకుండా కాపాడుతుందని మన పెద్దలు చెప్తున్నారు. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణ చేశారు. ఈ ఆకులలో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల మానసిక దృఢత్వం, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అమ్మ ముగ్గు వేయడం అయిపోయింది. పాలు పొంగించడం కోసం కుంపటిని రెడీ చేసింది. కింద కొబ్బరి పీచు పెట్టి దానిపైన బొగ్గులు వేసి వెలిగించింది. కుంపటికి పసుపు రాసి బొట్లు పెట్టింది. అలాగే పాలు పొంగించడం కోసం ఇత్తడి గిన్నెకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టింది. కుంపటిని తీసుకొచ్చి ఇందాక వేసిన ముగ్గుపై పెట్టింది. సంక్రాంతికి గొబ్బెమ్మలు చేస్తాం కదా, ఆ గొబ్బెమ్మలనే ఎండకు పెట్టి అవి ఎండిన తర్వాత ఈరోజు అంటే రథసప్తమి రోజు వాటి సహాయంతో ఇత్తడి గిన్నెలో ఆవు పాలు పోసి పొంగించి వాటితో పరవాన్నం చేసి సూర్యభగవానుడికి నివేదన చేయాలి. కుంపట్లో అడుగున కొబ్బరి పీచు పెట్టి పైన బొగ్గులు వేసి కుంపటి వెలిగించింది కదా, అందులోనే ఇందాక చెప్పినట్టు ఆ గొబ్బెమ్మలను పిడకల్లాగా చేసి అవి కూడా పెట్టింది. దానిపైన ఇత్తడి గిన్నె పెట్టి ఆవు పాలు పోస్తోంది అమ్మ. ఇక రేగిపళ్ళ విషయానికి వస్తే వైద్యపరంగా రేగిపళ్ళలో ఆయుర్వేదిక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రేగిపండును తల మీద పెట్టుకొని స్నానం చేసినప్పుడు శరీరంపై జాలువారుతూ కింద పడతాయి. దానివల్ల శరీరంపై ఉన్న చర్మ వ్యాధులు తగ్గుతాయి. సాక్షాత్తు నారాయణుడే ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఆ ఫలాన్ని తింటూ తన తపస్సును కొనసాగించాడని, దేవుడికే ప్రీతిపరమైన ఈ పండ్లను తల మీద పెట్టుకొని తలస్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గడమే కాకుండా సాక్షాత్తు నారాయణుడి ఆశీర్వాదం ఉంటుందని నమ్మకం. రథసప్తమి రోజు తలపై జిల్లేడాకు, రేగిపండు పెట్టుకొని స్నానం చేయడం వెనకాల ఉన్న అసలు కారణం ఇది. మొత్తానికి అలా పాలు కూడా పొంగించేశాము. ఇప్పుడు ఈ పాలలో కొద్దిగా బియ్యం మరియు శనగపప్పు వేసి పరమాన్నం చేస్తున్నాము. ఇప్పుడు సూర్యభగవానుడు జన్మించడం వెనుక ఉన్న కథను తెలుసుకుందాం. రథసప్తమి సూర్యభగవానుడి పుట్టినరోజు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు కశ్యప ప్రజాపతి మరియు అదితి దంపతుల పుత్రుడు. బ్రహ్మపురాణం ప్రకారం అసురులను, రాక్షసులను అరికట్టించగల అపార శక్తివంతుడైన బిడ్డను ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థిస్తుంది. విశ్వమంతా వ్యాప్తి చెందిన తేజస్సును ఒకే దగ్గర చేర్చి అదితి కడుపులో నిక్షిప్తం చేసింది ఆ దివ్యకాంతి. పుట్టబోయే బిడ్డ కోసం అదితి ఎన్నో పూజలు, వ్రతాలు చేయగా అది చూసిన కశ్యపుడు బిడ్డని ఆకలితో చంపేస్తావా అని ఎగతాళి చేస్తాడు. ఆ మాటలకు ఆ తల్లి మనసు గాయపడింది. దానికి తన గర్భాన్ని త్యజించింది. ఆమె కడుపు నుంచి బయటపడగానే 1,00,000 అగ్నిగోళాలుగా మండింది ఆ అండం. ఆ వేడికి సృష్టి అతలాకుతలమయ్యింది. అదితి కశ్యపులు అనేక ప్రార్థనలు చేసిన తర్వాత ఆ అండం పగిలి ఒక పసివాడు బయటికి వచ్చాడు. ఆ బాలుడే బాణుడు. ఆ రోజే మాఘసప్తమి.
పాలల్లో బియ్యము, శనగపప్పు వేసి ఉడికించాం కదా! ఇప్పుడు ఇందులో అమ్మ బెల్లం వేస్తోంది. సూర్యుడు ఈ మాఘసప్తమి రోజునే ఏకరథ చక్రంపై ప్రయాణిస్తాడు. తల్లి కోరికపై దేవతల శత్రువులైన రాక్షసులని జయించడం వల్ల ఆదిత్యుడయ్యాడు. సూర్యుడు ఎర్రని కాంతి కలవాడు. మొత్తానికి పరవాన్నం చేయడం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ కుంపటిపై చేసిన పరవాన్నాన్ని చిక్కుడాకుల్లో పెట్టి సూర్యుడికి నివేదిస్తున్నాము. వీడియో బిగినింగ్‌లో చెప్పాను కదా! చిక్కుడాకులు తక్కువగా వచ్చాయని. అందుకే కింద తమలపాకులు పెట్టి పెడుతున్నాము. రథసప్తమికి కుంపట్లోనే పాలు పొంగించి అందులోనే పరవాన్నం ఎందుకు చేయాలో మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. సూర్యభగవానుడికి పరవాన్నం నివేదన చేయడం అయిపోయింది కదా! నెక్స్ట్ ఇప్పుడు అమ్మ ఉసిరి పులిహోర కలుపుతోంది. ఈ ఉసిరి పులిహోర డీటెయిల్డ్ రెసిపీని ఆల్రెడీ మామ్స్ కిచెన్ సిరీస్‌లో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. క్లిక్ చేసి వెళ్లి చూడండి. ఇవాళ రథసప్తమి గదా! అందుకే అమ్మ అన్నీ కలిపి కూర చేసింది. అంటే ఆలుగడ్డలు, టమాటాలు, చిక్కుడుకాయలు, వంకాయలు, గ్రీన్ పీస్ అవన్నీ కలిపి కూర చేసింది. అంతేకాదు ఉసిరి పులిహోర కూడా చేసింది. ఉసిరి పులిహోర టేస్ట్ నాకైతే చాలా నచ్చింది. మీరెప్పుడైనా తిన్నారా? ఒకవేళ తినకపోతే దీని డీటెయిల్డ్ రెసిపీ లింక్ ఇచ్చానని చెప్పాను కదా! చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత నేనింకేం షూట్ చేయలేదు. ఈవినింగ్ డైరెక్ట్‌గా రథం చూడడానికి వచ్చాను. అక్కడి నుంచి రథం వస్తుంటే ఇక్కడ అందరూ కోలాటం వేస్తున్నారు. సూర్యుని రథానికి 7 గుర్రాలుంటాయి. ఇవి 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అంటారు. ఈ 7 గుర్రాల పేర్లు గాయత్రి, త్రిష్ణు, జగతి, అనుష్టుప్, పత్ని, బృహతి, ఉష్ణి. సూర్యభగవానుడు మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణిస్తూ ఉంటాడు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యుడికి ఒక ఏడాది సమయం పడుతుంది. సూర్యభగవానుడు 12 మాసాలలో 12 పేర్లతో పిలవబడతారు. అవి ఏమిటంటే ఓం సూర్యాయ నమః, ఓం అరుణాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం భూషాయ నమః, ఓం హమాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆర్ఘ్యమయాయాయ నమః, ఓం జననాదాయ నమః, ఓం దివాకరాయ నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం ఆరోగ్య ప్రదాతే నమః, ఓం నిత్య జ్ఞాన ప్రదాతే నమః. ఇలా ఈ 12 నామాలతో సూర్యభగవానుడిని ప్రతిరోజు పూజించినట్లయితే ఆయురారోగ్యాలని సూర్యభగవానుడు కలిగిస్తాడని అందరి విశ్వాసం. అయితే ఈ రథసప్తమి వ్రతానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడికి రథసప్తమి వ్రత ఫలం గురించి అడిగాడు. అయితే ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేశాను. పూర్వము కాంబోజ దేశమున యశోధర్ముడను రాజుండెను. అతనికి ముదిమి ముప్పన ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడును రోగములు వచ్చెడివి. తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగెను. నీ కుమారుడు పూర్వజన్మమున పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీ కడుపున పుట్టెను. లోభి అగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని తెలిపిరి. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మలు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వమును పొందును. ఆ వ్రతం ఆచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను. సో ఇదండి రథసప్తమి వ్రతం గురించి శ్రీకృష్ణుడికి మరియు ధర్మరాజుకి మధ్య జరిగిన సంభాషణ. విశ్వకర్మ అయిన సూర్యభగవానుడు తన నైపుణ్యం చేకూర్చి అగ్నికుంభం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి కరగదీసి తాపతీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచి విష్ణువుకు చక్రాన్ని, శివుడికి శూలాన్ని తయారు చేసి ఇచ్చాడని పురాణం చెబుతోంది. అన్ని జీవరాశులకు సూర్యుడే ఆత్మ. సౌర కుటుంబంలోని అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రు బాధలు నశిస్తాయి. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లనే శరీరానికి విటమిన్ డి సహజసిద్ధంగా లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అయితేనే మనం ఆరోగ్యంగా ఉంటాము.
అందుకే వైదిక వాङ्మూయం, సంధ్యావందనం, సూర్య నమస్కారం, అర్ఘ్యం ప్రదానం మొదలగు ప్రక్రియలను ప్రవేశపెట్టింది. సూర్యకిరణాలతో సమస్త జీవరాశులకే కాదు, దేవతలను, పితృదేవతలను కూడా సూర్యుడు సంతృప్తిపరుస్తాడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం. సూర్యభగవానుడికి తెల్లవారి లేచిన వెంటనే ఒక కుప్పెడు నీళ్లతో ధారపోసి ఓం నమో శ్రీ సూర్య భగవానే నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలు, సూర్యభగవానుడి ఆశీస్సులు మనపై ఉంటాయి. అలాగే రథసప్తమి రోజున తిరుమలలో బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. అంతేకాదు అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ రోజున సూర్యుని కిరణాలు ఆలయంలోని మూలవిరాట్టు పాదాలను తాకుతాయి. చూస్తున్నారు కదా రథం ఎంత ముస్తాబు చేశారో. సో, అది చూసారు కదా రథం గుడి నుంచి వచ్చింది. మళ్ళీ గుడి వైపే వెళ్తోంది. రథసప్తమి సందర్భంగా గుడి చుట్టుపక్కల అంతా జాతరలాగా ఉంటుంది. చూస్తున్నారు కదా చాలా స్టాల్స్‌ని పెట్టారు. అంతేకాదు చాలా రష్ కూడా ఉంది. ఈ వీడియోలో కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ పెట్టిన అన్ని స్టాల్స్‌ని జాతర పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి. క్లిక్ చేసి వెళ్లి చూడండి. సో, అదండి మా ఇంట్లో మేము చేసిన రథసప్తమి విశేషాలు. సూర్యుడి పుట్టుక వెనుక ఉన్న కథ, రథసప్తమిని సూర్య జయంతి అని ఎందుకంటారు, రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు మరియు రేగిపళ్ళు తలపైన పెట్టుకొని స్నానం చేయడం వెనుక ఉన్న కారణాలు మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. అంతేకాదు రథసప్తమి రోజు జరిగే రథయాత్రను మరియు జాతరని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాను. ఓం శ్రీ సూర్యదేవాయ నమః.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.